అమ్మా, శిశిర గారి కోసం తీసుకొచ్చిన వస్తువుని తీసుకురా అమ్మా. పూజలో పెట్టి పూజిద్దాం. తులసి గారు అది తీసుకురండి. ఇదిగోండి మేడం. శిశిర, అలా కింద పెట్టమ్మా. దాన్ని ఓపెన్ చెయ్యమ్మా. ఏంటమ్మా ఇది? నేను తీసుకురమ్మన్నది నేలముఖి రుద్రాక్ష కదా. నేను తెచ్చింది అదే గురూజీ. అదే బాక్స్ ని తులసి గారికిచ్చి దాయమని చెప్పాను. ఇప్పుడు చూస్తే ఇవన్నీ ఉన్నాయి. మీరిచ్చిన బాక్స్ ఇచ్చినట్టే తీసుకెళ్లి రూమ్ లో పెట్టాను. ఇదెలా వచ్చిందో నాకు తెలియడం లేదు మేడం. పిల్లలకి కూడా నేనెక్కడ దాచానో తెలీదు. ఇది ఎలా మారిపోయిందమ్మా? ఎంత అరిష్టం! అదిరింది శివగామి, అదిరింది. వదిన కడుపులో ఉన్న బిడ్డని కడుపులోనే చంపేయాలి అని చేతబడి చేయించిన వస్తువులని తీసుకొచ్చి శిశిర వదిన మీద చేతబడి ప్రయోగం చేయించాలని చూస్తున్నామనిపిస్తుంది. సబాష్ శివగామి, సబాష్. వాట్? అసలు ఏం మాట్లాడుతున్నావు నందిని నువ్వు? కళ్ల ముందు కనిపిస్తున్న విషయం గురించి మాట్లాడుతున్నాను. కళ్ల ముందే ఉన్న నిజం గమనిస్తూ దాన్ని బట్టబయలు చేస్తున్నాను. కడుపులో పెరుగుతున్న శిశిర బిడ్డకి ప్రమాదం రాకుండా శిశిర చేతికి పూజ అయ్యాక కట్టడం కోసం తెచ్చిన రుద్రాక్ష ప్లేస్ లోకి ఇదేలా వచ్చింది? అసలు నేనెందుకు శిశిర మీద చేతబడి చేస్తాను? అయితే నువ్వు చాలా మంచిదానివి కదా. నువ్వు నిజంగా అంత గొప్పదానివే అయితే బాక్స్ మూత మూసి ఆ రుద్రాక్షని తెచ్చి దానిని కదా అందరి ముందు ఓపెన్ గా తెచ్చివ్వాల్సింది. ఏం తులసి గారు, మీరు ఇందులో ఉన్న రుద్రాక్షని చూసారా? చెప్పు, నువ్వేమన్నా రుద్రాక్షని చూసావా? అందరికి చూపించి దాచిపెట్టమనిందా? నువ్వు నిజాయితీ గలదానివే అయితే అది ఏంటో చూపించి దాచిపెట్టమని చెప్పేదానివి. నువ్వు మంచిదానివైతే అలాగే చేసేదానివి. నువ్వు దొంగవి కాబట్టే దొంగచాటుగా ఇలాంటి పనులు చేశావు. అసలు ఇందులో సీక్రెట్ ఏముంది? రహస్యంగా తీసుకొని వెళ్లి దాచాల్సిన అవసరం ఏముంది? శిశిర పూజ కోసమే కదా ఇవన్నీ తెచ్చింది. కావాలంటే రుద్రాక్ష కొన్న చోట రిసిప్ట్ కూడా తీసుకొస్తాను. ఈ రకమైన రసీదులు నేను కూడా ఎన్నైనా సృష్టించగలను, కానీ వస్తువు కనిపించలేదు కదా. అసలు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. అసలు శిశిరోధన చేతికే ఇవ్వాల్సింది కదా, మరెందుకు ఇవ్వలేదు? కానీ నీకు వేరే ఉద్దేశం ఉండబట్టే రహస్యంగా దాచిపెట్టావు. నీ ఉద్దేశం మంచిది కాదు. మా అన్నయ్య వంశాన్ని నాశనం చేయడానికే ఈ ఏర్పాట్లు చేశావు. నందిని ఏం మాట్లాడుతున్నావు? తను నా మీద ప్రేమతో తీసుకొని వచ్చింది. శివగామికి ఇదంతా చేయవలసిన అవసరం లేదు. తను నేను మంచిగానే ఉంటున్నాము. శివగామికి నాకు మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవు. వదినా, ఇదంతా నాటకం అనిపిస్తుంది. అసలు నేను నీ వంశాన్ని ఎందుకు నాశనం చేస్తాను? నా చెల్లి కడుపున పుట్టే బిడ్డని నాశనం చేసేంత దుర్మార్గురాలి కాదు నేను. అవును అవును అవును, నువ్వు దుర్మార్గురాలివే. నువ్వు కసాయిదానివి కాకపోవచ్చు, కానీ దురాశ అసూయ నిండిన ఆడదానివి నువ్వు. కడుపున ఉన్న చిన్న పసికందుని చంపాలని చూస్తున్నావు కదా. నీది ఒక ఆడ జన్మ, నీదొక మనిషి జన్మ. చూడు, నీ నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. నందిని, ఇక చాలు, ఆపు. వదినా, నాకు మీరు ముఖ్యం.
ఇక్కడ చూస్తున్నారుగా ఎలా ఉందో. దొరికిపోయాక కవర్ చేసుకోవడానికి శివగామి చెప్తున్న మాటలివి. శిశిర, నువ్వు తన మాటలు నమ్ముతున్నావా? ఇదంతా నిజం కాదు శిశిర. కళ్ళ ముందు కనిపించేదంతా నిజం కాదని ఎలా అనుకోగలను? ఏది నిజమో ఏది అబద్ధమో నాకు ఏమీ అర్థం కావడం లేదు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకే ఎందుకిన్ని బాధలు, ఎందుకిన్ని ప్రమాదాలు? అయ్యో శిశిర, ఇదంతా నిజం కాదు శిశిర. ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. ఎవరు చేసినా మరి ఇంత దిగజారిపోవడం అవసరమా? అలా అడుగొదినా. ఈ పూజంతా ఒక బూటకం అనిపిస్తుంది. ఈ చేతబడి చేసే వస్తువులేంటి? అమ్మా, నేను చేతబడి చేయడం కోసం రాలేదమ్మా. శివగామిని అపార్థం చేసుకుంటున్నావు. శివగామి మీద అలాంటి అభాండాలు వేయకండమ్మా. నీ బిడ్డ క్షేమంగా ఉండడానికి ఆమె పూజ చెయ్యాలి అంటేనే నేను ఈ పూజకి ఏర్పాట్లు చేశాను. జరిగింది ప్రమాదం అనుకోండి, పొరపాటు అనుకోండి. కానీ కళ్ళ ముందు కనబడుతుంది అబద్ధమా గురూజీ? శిశిర, నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నావా? నేను చేస్తానా అలా? పూజ ఇలా మధ్యలో ఆగిపోయింది. ఇంకా అది అరిష్టం అనిపిస్తోంది. వీలైనంత త్వరగా మళ్ళీ పూజ జరిపిద్దాం.